వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల ఆకస్మిక సమ్మె. మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికుల ఇబ్బందులు. నారాయణఖేడ్ పట్టణంలో బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 15 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వెల్లడి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొన్న బైక్, 2 మృతి, మరొకరికి గాయాలు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో నేడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ లైన్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరణ చేశారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై పడింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11,000 రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని, 15,000 నుంచి 18,000 రూపాయల వరకు జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులలో సరైన సమయం లేదని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొకరి రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. మీద అయితే మేము ఆగ్రహంగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే జీతాలు మాకు సరిపోవడం లేదు. సో అందుకనే మేము స్ట్రైక్ చేస్తున్న పనికి సరిపోవట్లేదండి. దాని మీద అవును, దాని మీద మారట్లేదు. అవును, ఇంకా ప్యాసింజర్స్ కోసం, లక్షలాది మా ప్రయాణికుల కోసం టైమింగ్ పెంచుతున్నావు. అయినా కానీ మేము అబ్జెక్షన్ చేస్తలేము. కానీ మా సమస్యలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు ఇది నెగ్లెన్సీ అనిపిస్తుంది. సో వీఆర్, అందుకనే మేము డెసిషన్ తీసుకున్నాం వీఆర్ బైకాట్ చేయడానికి. సో థ్యాంక్ యూ. చాలా అవునండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు నిరసన? సాలరీ ఇంక్రిమెంట్ లేదు కదా భయ్యా. మాకు కంపెనీ చేంజ్ అయిపోయింది. అంత ముందులో యూడిఎస్ కంపెనీ మాది. మళ్ళీ ఇప్పుడు కంపెనీ చేంజ్ అయిపోయింది కదా. అదే కంపెనీ అప్పుడు అదే శాలరీకి మనం వర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి కూడా అదే శాలరీకి వర్క్ చేస్తారా? ఆఫ్టర్ 5 years నుంచి అదే చేస్తున్నారు. అదే శాలరీ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ 5 years నుంచి అదే ఎట్లా చేస్తారు? మళ్ళీ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలని అంతే డిమాండ్ చేస్తున్నాము. ఒక 3 daysలో మీటింగ్ అరేంజ్ చేస్తా అన్నారు. అరేంజ్ చేయడం ఏం లేదు. మళ్ళీ సేమ్ అదే శాలరీ ఫిక్స్ చేసేసారు. మళ్ళీ వాళ్ళు చేస్తున్న పని అయితే మీకు నచ్చట్లా, చేసే పనికి ఇంక్రిమెంట్ వాళ్ళు ఇచ్చిన జీతాన్ని మీకు నచ్చట్లా. ఇప్పుడు ఏది ఫేస్ చేయాలన్నా మేమే ఫేస్ చేయాలి. ప్యాసింజర్లు ఎవరైనా మేము ఫేస్ చేస్తాం ఏదైనా. కానీ మేము అంత వర్క్ చేసినప్పుడు మాకేం శాలరీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. ఇంక్రిమెంట్ ఉండాలి. ఇంక్రిమెంట్ అయితే అవ్వట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్ ఉండాలి. ఇంకోటి తర్వాత ఏంటంటే ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి ట్రైన్ యాక్సెస్ కూడా ఉంటే మంచిదని చెప్తాం అంతే. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతనంగా 15 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో సైతం మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిని రూపొందించామన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశలను ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మీ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మీ కొరకని ఇవన్నీ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు మరొకసారి దీవించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మా స్టాఫ్ నర్సులు కానీ మిగతా నర్సులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసిన సిబ్బంది కూడా ప్రాణాలకి పనిచేసి మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడినాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఖర్చులైనవి, మరి పేషెంట్ చనిపోయాడు. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఇక్కడే మన 2-3 పేషెంట్స్ ఉండే సత్తయ్య ఎక్స్ఎంపీటీస్ ఉండే. ఆయన నాకు ప్రైవేట్ దవాఖానా చూపెట్టి సార్ ఎక్కడైనా మంచి దవాఖానా పంపి నాకు కరోనా వచ్చినాను, నువ్వు అవన్నీ ఎక్కడ పోకు బాబు, నారాయణఖేడ్ మన ఏరియా హాస్పిటల్ రా, నేను కూడా వస్తా, అవసరం పడితే దవాఖానాకి వచ్చి చూస్తా, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ప్రాణాలు కాపాడగలిగామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కేవలం డబ్బులు దోసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు దయచేసి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకునే కొరకు ప్రజలను మోటివేట్ చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యయత్నం చేసింది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిది భువనగిరి మండలం కూనూరు గ్రామం, యువతి శ్రీవాణి వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇక ఇద్దరిని చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నా పేరు బుగ్గ కనకరాజు, నా తమ్ముడు బుగ్గ కరుణాకరు. ఒక అమ్మాయిని లవ్ చేసిండు, అతని మీద కిడ్నాప్ కేసు పెట్టిరన్న. కిడ్నాప్ కేసు పెట్టిరు. 2 రోజుల నుంచి మేము తిరిగి ఇలా పట్టుకొచ్చినాము. పోలీసులు చెప్పడం వల్ల పట్టుకొచ్చినాము. 3 రోజుల నుంచి వెళ్ళి పెద్ద మనుషులు ఇలా కాంప్రమైజ్ అయిదామని చెప్పేసి వర్కట్పల్లి సర్పంచ్కిను, అమ్మాయి వాళ్ళ మేనబావకు, అలాగే వర్కట్పల్లి విలేజ్లో ఉండే గ్రామస్తుడు సిరిపంగ స్వామి వీళ్ళ ఒత్తిడి మేరకు ఈరోజు ఏమంటారు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల వీళ్ళు ఏమో ఒత్తిడి చేసిరో ఏమో పోలీసు వాళ్ళ మీద. ఆ పోలీసు వాళ్ళ ఒత్తిడి మేరకు అమ్మాయి వాళ్ళ ఇష్టం లేకుండా అమ్మాయిని వాళ్ళ అమ్మాయి ఇంటికి పంపించే ప్రయత్నం చేసిరు పోలీసు వాళ్ళు. అందుచేత వాళ్ళకి ఇష్టం లేని బతుకు ఎందుకని చెప్పేసి నా తమ్ముడును తన వెంట వచ్చిన అమ్మాయి ఇద్దరు సూసైడ్ చేసుకోనికి ప్రయత్నం చేశారు సార్. చాలా ఘోరంగా ఉంది. మేము చాలా పేద కుటుంబం సార్ మాది. ఖచ్చితంగా మీడియా వాళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటూ. ఎక్కడ సూసైడ్ సార్ ఒలిగొండ పిఎస్లోనే సార్. దీనికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ సహకరించింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి ఇట్లా చూస్తున్నారు కానీ ఏం చేయట్లేరు. అక్కడ ఉండడం అంత చేసుకుంటున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మేము మిమ్మల్ని నమ్మి అప్పగించినాం కదా మా తమ్ముడిని. ఇప్పుడు మా తమ్ముడు కానీ చనిపోతే ఎవరు లేచిస్తారు మా తమ్ముడిని? మేము ఎక్కడ వెతుకోవాలి మా తమ్ముడిని? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల క్రాస్ దగ్గర ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బాబు క్యాంపస్ కు చెందినటువంటి నీరజ్ డింపుల్ గా గుర్తించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రోడ్డులో ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు టైర్ కింద పడి క్లీనర్ ప్రాణాలు కోల్పోయాడు. గూడూరు మండలం ముక్కోలు సమీపంలోని గురిజేపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే క్లీనర్ మృతి చెందాడంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం కేంద్రంలోని పశు వైద్యశాల వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు చౌడేపల్లి మండలం వీరపల్లికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. సంఘటనపై సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వస్తారు వాళ్ళే तो उसको बनी विद्या है ना తీసుకుంటాను సరే ఓకే తీసుకోండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి అధ్యక్షులు స్వర్గీయ పివి చలపతిరావు అంతిమ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. పివి చలపతిరావు భౌతిక కాయంపై బీజేపీ పతాకాన్ని ఉంచిన సోము వీర్రాజు ఆయనకు నివాళి అర్పించారు. విశాఖలోని బీజేపీ శ్రేణులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। अमर है पीवी चलपतिराव गारू, जोहार पीवी चलपतिराव गारू, जोहार पीवी चलपतिराव गारू, अमर रहे पीवी चलपतिराव गारू, अमर रहे पीवी चलपतिराव गारू, जोहार पीवी चलपतिराव गारू। ఎమర్జెన్సీ వీరుడు పివి చలపతిరావు, ఎమర్జెన్సీ వీరుడు పివి చలపతిరావు, ఎమర్జెన్సీ వీరుడు పివి చలపతిరావు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వైకుంఠ ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు టీటీడీ అధికారులు, రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మట్టి ఉంటుంది నా వెనకాల కమ్మి ఉంది చూసుకోండి. అరే 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 నా ఫోన్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ నమస్తే మల్లయ్య సార్ 1 సెకండ్ సార్ దిస్ సైడ్ 2 నిమిషాలు విజువల్ అన్నారా అని సైడ్ వచ్చారా ఆమా గుమ్మనే రారా శ్రీధర్ సైడ్ నువ్వు రారా నేనున్నా మాట్లాడిద్దాం బలా आइए सर सर आइए सर we got proper darshan because of you. साइड नया साल मुबारक हो। तिरुपति बालाजी का दर्शन लिया है, बहुत ही प्रसन्नता हुई है और बहुत ही अच्छा लगा है दर्शन करके। और संजय
तिरुपति बालाजी सभी लोगों को, सभी नागरिकों को अच्छा सुख समृद्धि आनंद समाधान दे, सभी लोगों का दुख दूर करे और सभी लोगों का संकट दूर करे, ऐसी शुभकामनाएं प्रार्थना मैंने तिरुपति बालाजी के पास की है। और बहुत ही यहाँ पर दर्शन लेने के बाद दिल को समाधान हुआ है, आनंद हुआ है। सभी लोगों को मैं नया साल सभी लोगों का अच्छा जाए, नए साल मुबारक हो, शुभकामनाएं, धन्यवाद। తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల మధ్య శ్రీవారి రథరంగం డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు మహిళలు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో మాడ వీధులు మార్మోగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేంద్రులు వేర్వేరుగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వద్దులే వ్యాపారం చేస్తాను చాలు ఆయుష్ ఇంకా తీసుకుంటానే ఉన్నా తెలంగాణ
కోరమూటి శ్రీనివాస్. దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. భగవంతుని ఒకటే మొక్కిన నేను ఈరోజు నిన్న కిందికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కిన, గుండు కొట్టించుకున్నా, దర్శనం చేసుకున్నా. భగవంతుని ఒకటే మొక్కిన. మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. దానికి మోడల్గానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా 2024లో బీఆర్ఎస్ పార్టీ అందరితోటి గెలిచి దేశంలోనే ఒక మనం ప్రధానిగా అయి లాల్కోటలో కూడా జెండెక్కియాలని ఆ భగవంతుని మొక్కిన. ఏది ఏమైనా ఇప్పుడు చూస్తున్నాం, తెలంగాణ చూస్తున్నాం. తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసర పింఛన్లు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఇవన్నీ కూడా బంధువులు తీసుకొచ్చింది ఏకైక సీఎం దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. 8.5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు. ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిర్రో స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో మొత్తం అన్ని సీట్లు కూడా నిలబెట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కూడా మాకు, ఎందుకంటే ఆ భగవంతుని అదే కోరుకున్నా. గెలిపిస్తే తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండో అదే మాదిరిగా పోలవరం కూడా కంప్లీట్ చేసి దానికి తోడు దళితులకు కానీ ఇప్పుడు జేఏసీ స్టూడెంట్స్ అంతా కూడా మా దిక్కు ఆకర్షితులు అవుతున్నారు. మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్టూడెంట్స్కి చేసిండ్రో, ఉపాధ్యాయులకు చేసిండ్రో, ఏదైతే దళితులకు చేసిండ్రో, ఏదైతే సాగునీరు చేసిండో, తాగునీరు చేసిండో, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఏకైక సీఎం మన కేసీఆర్ గారు అని ఒక నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ అంతటా కూడా ఒక నమ్మకం వచ్చింది. వైకుంఠ ఏకాదశి తిరుపతి దర్శనానికి ప్రపంచంలో నలుమూలల నుంచి ఈరోజు దర్శనం గురించి చాలామంది రావడం, అత్యంత అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇక్కడ అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుపతి ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమని కొంత అపోహలు ఉండేది. హైదరాబాద్లో కూడా కొంత ఇబ్బందులు అవుతాయని అనుకునేది. కానీ హైదరాబాద్లో ఉండే ప్రతి పౌరునికి రక్షణ, ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి కూడా సమానత్వం అనేది కల్పించడం, 2 రాష్ట్రాల యొక్క సమైక్యత, 2 రాష్ట్రాల యొక్క ఎదుగుదల, 2 రాష్ట్రాల యొక్క మంచిగా కావడం సంతోషం. భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాలు దేశంలో అత్యంత వైభవంగా వెలగాలని, ప్రత్యేకంగా భారతదేశంలో లక్షలాది మంది రోజు దర్శించుకునేటువంటి ఏదైనా దేవాలయం ఉంది అంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ మధ్యకాలం నిర్మించినటువంటి యాదాద్రిలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పునర్స్థాపించి యాదాద్రిలో కూడా రోజుకు 50,000 మంది దర్శనం చేసుకుంటా ఉంటారు. మరి అలాగే 2 రాష్ట్రాలు ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టుగా 2 రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడి మరి ఏ ఉద్దేశంతో అయితే విడిపోతే అభివృద్ధి జరుగుతాయి అనుకున్నామో ఆ అభివృద్ధి దిశగా ఇప్పటికే బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్న ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం కూడా అలాగే జరగాలని భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలు తెలంగాణని ఒక ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారి కోరిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల ఆకస్మిక సమ్మె, మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికుల ఇబ్బందులు. నారాయణఖేడ్ పట్టణంలో బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 15 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వెల్లడి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం. భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొన్న బైక్, 2 మృతి, మరొకరికి గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.